నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లో నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా జరిగాయి. చాలా క్రిటికల్‌గా జరిగాయి. చాలా జరిగాయి నామినేషన్స్‌లో ఇక్కడ మనం సెలబ్రిటీస్, కామనర్స్ అని మనం చూసుకున్నట్టయితే, కామనర్సే చాలా తెలివిగా నామినేషన్స్ కూడా అందరూ గ్రూప్‌గా అయ్యి, అందరూ యూనిట్‌గా అయ్యి నామినేషన్ చేశారనైతే నాకు అనిపించింది. చాలా బాగా నామినేషన్ చేశారు. చాలా బాగా స్ట్రాటజీతో నామినేట్ చేశారు. ఇది నేను చెప్పడం కాదు. ఇమాన్యుయల్ 24/7 మనం చూసుకున్నట్టయితే డిజ్నీ హాట్‌స్టార్‌లో చాలా చెప్పాడు. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. చాలా తెలివిగా మన అందరిని నామినేట్ చేశారు. ఒక్క భరణి అన్నని తప్ప మనం అందరం నామినేట్ చేసాం. వాళ్ళు అంత తెలివిగా స్ట్రాటజీతో ఆడుతున్నప్పుడు మనం కూడా అలానే ఆడాలి. మనం కూడా అదే యూనిటీతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పాడు. కానీ ఇక్కడ సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేసేపటికి ఎవరు యూనిటీగా లేరు. అంతెందుకు రీతు, తనూజ మనం చూసుకున్నట్టయితే తనూజది తప్పులేదు, రీతుది తప్పులేదు. కానీ రీతు అలా రియాక్ట్ అవ్వడం చాలా తప్పని అనిపించింది. ఎందుకంటే ఎవరు కావాలని దెబ్బ తగిల్చరు. సో ఆ గేమ్‌లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో డెఫినెట్‌గా దెబ్బలు తగులుతాయి. ఎవరికేం తగిలింది అని చూసుకునే టైము ఉండదు. అంత ఓపిక కూడా ఉండదు. ఆ గేమ్ ఆడే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో. సో తనుజ మీద తను అరవకపోవడం చాలా బాగుండేదనైతే అనిపించిందనమాట. సో అక్కడ కామనర్స్ అందరూ ఒకటైపోయి తను కార్నర్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తనుజ ఇక్కడ రీతు వాయిస్ రేస్ చేయకుండా ఉండాల్సింది అని అయితే నాకు పర్సనల్‌గా అనిపించింది. సో నిజంగా కామనర్స్ అయితే నిన్న ఎలిమినేషన్ అంటే నామినేషన్‌లో చాలా తెలివిగా ఆడారు. చాలా బాగా ఆడారు. వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అనేది చాలా బాగుండింది. అండ్ సెలబ్రిటీస్ నామినేట్ చేసింది వాళ్ళకి ఇద్దరే ఆప్షన్ ఉన్నారు కాబట్టి భరణి, పవన్ డీమాన్ అయితే నామినేట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఎలిమినేషన్ అంటే నామినేషన్స్‌లో సెలబ్రిటీస్ 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలానే కామనరు ఒక్కళ్ళే ఉన్నారు. సో మొత్తం 9 మంది ఉన్నారు. ఇక్కడ డేంజర్ జోన్‌లో ఉంది ఎవరు అని మనం చూసుకున్నట్టయితే డెఫినెట్‌గా ఇద్దరు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఒకటి సంజన, ఒకటి ఫ్లోరా. సో వీళ్ళిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి, ఎవరు హౌస్‌లో ఉండాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేసేయండి.